నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు రెడ్డి జాగృతి అధ్యక్షులు పిట్టా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఎస్సీ వర్గీకరణకి సానుకూలంగా స్పందిస్తూ వాళ్ళు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అన్న, ప్రధానంగా అంటే ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే ఇటీవల బీసీలు కూడా బయటకు వచ్చి మాట్లాడినందుకు వాళ్ళని టార్గెట్ చేసి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఈ టైంలో ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది రెడ్డి జాగృతి? అంటే మేము ముందు నుంచి చెప్తున్నాము, ప్రతి పేద వర్గాల పక్షాన ఎవరు పోరాడినా నైతిక మద్దతు ఇవ్వడం ధర్మము. సో 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాది గారు పోరాడుతున్న పోరాటం న్యాయబద్ధమైనది, ధర్మ పోరాటం. ఆ ధర్మ పోరాటానికి మేము కూడా మా రెడ్డి జాగృతి కూడా మా వాళ్ళని పేద రెడ్ల కోసము, సంక్షేమ పథకాల కోసమే కానీ రాజ్యాంగబద్ధమైన హక్కులైన రిజర్వేషన్ల కోసమే పోరాడినాం. వారు కూడా మాకు అనేక సందర్భంలో వాళ్ళ నైతిక మద్దతు మాకు తెలిపినారు. ఆ సందర్భాన్ని ఉటంకించుకుంటూ వారు చేస్తున్న పోరాటానికి కూడా మేము తప్పకుండా నైతికంగా మద్దతు ఇవ్వాలని ఈరోజు ఈ రెడ్ల సదస్సు నిర్వహించడం జరిగింది. అంటే ఎస్సీ వర్గీకరణ వల్ల అంటే అటు మాలలు కావచ్చు, ఇటు మాదిగలు కావచ్చు, లబ్ధి పొందుతారు అనే అంశం ఎంతవరకు నిజమైతే మాలలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రధానంగా అది అసలు జరగడమే కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగబద్ధం కాదని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేం చెప్తారు? ఏదైనా అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్లని ప్రతిపాదించిందే పేద వర్గాల అభివృద్ధిలోకి రావాలి, అందరూ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఉండాలి అన్ని వర్గాలు. సో అని చేసిన రిజర్వేషన్లని గత 75 సంవత్సరాల నుంచి ఆ ఫలాలను కూడా మనం ఒకసారి సమీక్షించుకుంటే ఎవరు పొందారు, ఎవరు పొందలేకపోతున్నారు, పొందిన వారే మళ్ళీ పొందుతున్నారు. కాబట్టి అదే అంశం పట్ల కూడా మందకృష్ణ మాదిగన్న గారు కూడా ఉన్నతమైన వర్గాలు ప్రతి కులంలో ఉన్నాయి, ఆ వర్గాలు పొందుతున్నాయి, లేని వర్గాలు పొందాల్సిన రిజర్వేషన్లని వర్గీకరణ చేసి రిజర్వేషన్ ఫలాలు పొందని మాదిగ సామాజిక వర్గంలో ఉన్న ఉపకులాలకు పొందాలని వారు చేస్తున్న ధర్మ పోరాటానికి ఒక రెడ్లుగా మేము కోరుకుంటామో అందరు బాగుండాలంటాం, అందరితో మేము ఉండాలనుకుంటాం. సో అదే సూక్తితో కూడా మేము తప్పకుండా మాలాల సామాజిక వర్గం ఏదైనా వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా మద్దతు పలుకుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ముఖంగానే ఆయన చెప్పడం జరిగింది, ఇది మొట్టమొదట తెలంగాణలోనే అమలు చేద్దాం ఈ రిజర్వేషన్ అనేది ఆయన నోటంతా వచ్చిన మాట. మరి దాదాపు వచ్చి కూడా సంవత్సరం కావస్తూ ఉంది, అంటే 7 నెలలు 8 నెలలు అవుతా ఉంది. కానీ ఒక పక్క అందులోంచి ఆ పార్టీ నాయకుడే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, వివేక్ వెంకటస్వామి, మేము ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకం, అసలు ఇది జరగడమే కరెక్ట్ కాదు, రాజ్యాంగబద్ధం కాదని అందులోంచే కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తీర్పు రాగానే మొట్టమొదటిగా స్వాగతించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. బట్ ఏదైనా రాజకీయ నిర్ణయాల కాలేపన జరుగుతుండవచ్చు కదా, బట్ అతను స్పష్టంగా చెప్పాడు, తప్పకుండా అమలు చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తాం. నాకు తెలిసి జాతీయ అధ్యక్షులు కూడా దీన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ఉంటుంది ఇప్పుడు ఏ పోరాటమైనా చూసినాం, తెలంగాణ పోరాటం కూడా ఎంత ఒత్తిళ్లు చేసినా ఎంతమంది అడ్డుకున్నా కానీ తెలంగాణ రాకుంటే ఆగలి. ఇది కూడా న్యాయబద్ధమైన పోరాటమే. తప్పకుండా ఎస్సీ వర్గీకరణ మాత్రం ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. తప్పకుండా వాళ్ళకి న్యాయం దక్కుతుంది. ఆ న్యాయం దక్కినప్పుడు అందరూ సమాజంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకుందాం. ఫైనల్గా ఈ రిజర్వేషన్ సంబంధించి అంటే అన్ని కులాలు లాభపడతాయి అనేది కరెక్ట్ కాదని మాల కులస్తులు చెప్తా ఉన్నారు. ఇందులో కేవలం అగ్ర కులాలు లేదంటే ఎవరైతే ఈ క్రిమి లేయర్ అనే అంశం అనేది అందరికీ వర్తించదు అనే దాని మీద చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు? సో వాళ్ళ వాదన కరెక్ట్ అవుతుందంటే ఇప్పుడు మనం అందరం అనుకుందాం, ఇప్పుడు మాకు ఓసీ వర్గ గత 75 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ పొందలేని వర్గాలకు కేంద్ర ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒక క్రిమిలేయర్ సిస్టమ్ పెట్టి ఇచ్చింది. సో మనం కూడా అడుగుదాం, ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా ఆర్థికపరమైన అంశాల మీద రిజర్వేషన్లు కోరుకుందాం. ఉన్న వాళ్ళకు రిజర్వేషన్లు తొలగించి లేని వర్గాలకి రిజర్వేషన్లు అందించి ఆర్థికపరమైన అంశాలతో చేస్తే అప్పుడు అందరికీ బాగుంటుంది కదా. కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన ఉంటే ఈ వర్గీకరణ గొడవలు ఉండవు, ప్లస్ మతాల మీద గొడవలు ఉండవు, అందరూ సమానంగా ఉంటారు, అందరు ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీస్ తొలగించి లేని వారికి అందిస్తుంటేనే ఆ ఫలాలు అందుకుంటే అంబేద్కర్ గారు ఏదైతే ఆశించిన ఫలాలు అవి రావాలంటే ఇప్పటి నుంచైనా సంస్కరణలు ప్రారంభం కావాలి. దానికి మాలలు స్వాగతిస్తే ముందుకొస్తే తప్పకుండా వాళ్ళ డిమాండ్ కూడా మేము మద్దతు ఇస్తాం. ఎంతవరకు మీరు సపోర్ట్ చేయదలుచుకున్నారు? ఇప్పుడు మాదిగల అంశం కావచ్చు, ఎస్సీ వర్గీకరణ అంశం కావచ్చు, అంటే ఇది అమలు అయ్యే వరకు కూడా మీకు పోరాటం ఉంటుందా? తప్పకుండా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇలా వాళ్ళు గౌరవించాలి. ఎవరైనా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ విషయంలో కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ధర్మాసనమే తీర్పిచ్చింది, న్యాయబద్ధమైనది. ఇదే విధంగా వర్గీకరణ విషయంలో కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాబట్టి న్యాయమైనది, ధర్మబద్ధమైనది. కాబట్టి మాల సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తాం, దయచేసి ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకొని అందరం పేదల కోసం అభివృద్ధి చేసుకోవడానికి కుల సంఘాలు పెట్టుకున్నాం కాబట్టి ఆ పేదల అభివృద్ధి కోసం పాటుపడదామని మేము కూడా పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ.